హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోలో మామ్ బ్లాగ్ అండ్ రెసిపీస్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ముందుగా మసాలా అంతా పట్టించి పెట్టుకున్న చాపల బండిని అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇంకో పక్క రైస్ ని అయితే వెంటనే పెట్టేశానండి, ఎందుకంటే లంచ్ టైంకి లేట్ అవ్వకూడదని. ఇప్పుడు గోంగూరని అయితే ఒలుస్తున్నానండి, ఎందుకంటే చాపల కూరలోకి సైడ్ తీసి గోంగూర ది బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, గోంగూర విత్ చాపల కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి. ఇక్కడ అయితే నేను చాపల కూర ఉడికిందో లేదో అని చూస్తున్నానండి. కూర అయితే దగ్గర పడిపోయిందండి. గంటి పెట్టకుండా ఒకసారి క్లాత్ సహాయంతో తిప్పుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి మరియు కొత్తిమీరను వేసుకొని దించుకున్నా అండి. ఆ తర్వాత గోంగూర అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. గోంగూరంటే ఉడకబెట్టేసి తాలింపు వేయడం కాదండి, ఇది గోంగూర అండి. ఈ గోంగూర వచ్చేసి బిర్యానీలోకి అయినా, పలావులోకైనా, రైస్లోకి అయినా, దేనిలోకైనా చాలా బాగుంటుంది అండి ఇలా చేస్తే. నేను గోంగూరలోకి టమాటోలు 4, పచ్చిమిర్చి 5, పసుపు, కారం, 2 గంటెల నూనె వేసి మూత పెట్టి మగ్గనిచ్చానండి. సిమ్లో మాత్రమే పెట్టాలంటే, లేకపోతే అడుగు అంటుకుంటుంది. పని మధ్యలో బోర్ కొట్టకుండా టీవీ అయితే ఆన్ చేశాను అండి. ఎందుకోనండి, నాకు యూట్యూబ్లో కంటే కూడా నార్మల్ కేబుల్లో వేసే సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే మనం ఎంచుకోకుండానే మన ఫేవరెట్ సాంగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే నా ఫేవరెట్ సింగర్ సిద్ శ్రీరామ్ సాంగ్ అయితే వచ్చిందండి. నేను ఇంకా ఎంజాయ్ చేస్తూ నా పనిని అయితే కంటిన్యూ చేసుకున్నా. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక పక్కన చూశానండి. ఇంకా రైస్ కూడా అయిపోయేసరికి నేను అంట్లు అయితే తోమేస్తున్నానండి. ఎందుకు అంటే వంట అయ్యేలోపే అంట్లు పని కూడా అయిపోతే ఇంకా కిచెన్లో వర్క్ అయితే పెండింగ్లో ఉండదండి. లేకపోతే కొంచెం ఆగి చేద్దాంలే, లంచ్ తర్వాత చేద్దాం, ఈవినింగ్ చేద్దాం అని పెండింగ్ పెట్టుకుంటే అనిపిస్తదండి. అదే మనం కుకింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ఆ కుకింగ్ చేసేలోపే మిగతా పనులు అయితే చేసుకోవచ్చండి, స్టవ్ మీద పెట్టుకొని చూసుకుంటూ. నేను ఎన్ని గంటలు పడినా చాలా సింపుల్గా తోమేస్తానండి. దీనికోసం ఒక చిట్కా అయితే పాటిస్తున్నాను. ఏదైనా ఒక ప్లాస్టిక్ ఆర్టికల్ చెల్లెలు ఉండేలాగా టబ్ తీసుకొని అంట్లు తోమేటప్పుడు పక్కనే పెట్టుకుంటా అండి. ఈ బుట్ట అంట్లు తోమేసిన వెంటనే వేయడానికి కాదండి. అంట్లు తోమేటప్పుడు సింక్లో అడ్డుగా అంట్లు ఉండకుండా బుట్టలో అయితే వేసేస్తానండి. ఆ తర్వాత ఆ డబ్బుని సింక్లో దించుకొని టాప్ వదిలేసి ఒక్కో గిన్నె ఆర్ ప్లేట్ని సులువుగా తోమేసుకోవచ్చండి. ఈ చిట్కా అని నేను నాకు బాబు పుట్టినప్పటి నుంచి అంట్లు తోముకోవడానికి చాలా ఇబ్బందిగా అయ్యేదండి, చాలా టైం పట్టేది. కానీ ఈ డబ్బు సీక్రెట్ ని అనుసరించినప్పటి నుంచి నాకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అండి, పని త్వరగా అయిపోతుంది. అంట్లు కడిగిన వెంటనే సింకు కూడా క్లీన్ చేసేసుకున్నానండి, ఎందుకు అంటే మళ్ళీ అలా వదిలేస్తే సబ్బు మర్కలు, అన్నం మెతుకులు అలానే ఉండిపోతాయి. ఒకపక్క అయితే గోంగూర టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు దించుకొని ఇందులో గళ్ళు ఉప్పు వేసుకొని పప్పు గుద్దితో బాగా తిప్పుకొని మ్యాచ్ చేసుకోవాలండి. కొందరు గోంగూరని చల్లారాక మిక్సీలో వేస్తారండి, కానీ అలా వేస్తే బాగోదు, పేస్ట్ లాగా అవుతుంది. ఇలా అయితే చక్కగా టమాటాలు తగులుతూ పుల్లపుల్లగా బాగా ఉంటుంది, కలుపుకోవడానికి కలుపుగోలుగా ఉంటుంది. గోంగూర పని అయిపోయాక ఇప్పుడైతే కౌంటర్ టాప్ మరియు స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. చూడండి, వెంటనే స్టవ్ అండ్ కాంట్రాక్ట్ కూడా క్లీన్ చేసేసుకుని అంట్లు కడిగేసుకుంటే కిచెన్ అంతా నీట్గా కనబడుతుందో. సడన్ గా ఎవరైనా చుట్టాలే వచ్చిన నీట్గా ఉంటుంది చూడటానికి. బాబు కోసమని ఫిష్ ముళ్ళు తీసి పెట్టాను మరియు అన్నం కలిపాను. ఇప్పుడు నేను అయితే ప్లేట్లోకి అన్నం మరియు కమ్మటి చాపల కూర మరియు గోంగూర వేసుకొని అన్నం అయితే తినేసా అండి. ఈ రోజుకి సింపుల్గా ముగించేశాను లంచ్ని. So thank you for watching my channel. Please like, share and subscribe.